ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఏం చూస్తారంటే వీళ్ళ రూపం వీళ్ళ గలబడ్డది. ఎవరికి? ఆదామ వాళ్ళకి. పండు తినంగానే ఏమైంది? వీళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. దిగంబరులు అంటే అర్థమైంది బట్టలు లేకుంటున్నారని. ఓకే, అది మామూలు అర్థం. యాక్చువల్గా వీళ్ళకి సిగ్గెందుకు కలిగింది? దిగంబరంగా ఉన్నందుకు. ఇది ఇక్కడ మనం ఆత్మీయ దిగంబరత్వం సిగ్గేంది ఎందుకు కలగాలంటే మీకు కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, మరి స్వార్థం కానీ, అబద్ధములు కానీ, గర్వం కానీ ఉన్నదనుకో ఏం కలగాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అవి ఆ సిగ్గుని మరి ఏదైనా ఊదా రంగు వస్త్రం వేసుకోగానే సిగ్గుపోతుందా ఏంది? చాలామందికి వీళ్ళకి ఇవి గుణాలు ఉన్నాయని సిగ్గులేదు.